Hi, welcome to my online e-math classes. So, viewers అందరికి నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ ఇట్ ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ సింబల్ ఉంటుంది, అది కొట్టేసేయండి. దీనికి కొన్ని సెకండ్స్ మాత్రమే పడుతుంది, అంత పెద్ద టైం పట్టదు. ఓకే, ప్రెసెంట్ టాపిక్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi is equal to ఇక్కడ ఎంత ఇచ్చారు? వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది, వెరీ ఈజీ. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ అని ఒక సమ్ ఏదో ఇస్తారు. ఇక్కడ phi అని ఇవ్వడం జరిగింది. జనరల్ గా ఎఫ్ అంటారు దీన్ని. అట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర కనుక్కోవాలి, అండ్ ఇన్ ద డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో కనుక్కోవాలి. ఓకే, డైరెక్షనల్ డెరివేటివ్. దీన్ని చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ అది కాపీ చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. xy² ప్లస్ yz². ఓకే, xy² ప్లస్ yz². phi is equal to xy² ప్లస్ yz². అండ్ మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏంటో చూద్దాం ఒకసారి. పాయింట్ 2 - 1 1, రైట్ డౌన్ 2 - 1 1. ఓకే, అండ్ ఇంకొక వెక్టార్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వెక్టార్ ఏంటంటే ఆ డైరెక్షన్ లో కనుక్కున్నాడు. i బార్ 2j బార్ 2k బార్, i బార్ 2j బార్ 2k బార్. ఓకే, సో ఇదంతా మనకి క్వశ్చన్ లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్షనల్ డెరివేటివ్స్ కనుక్కుంటానికి ∇φ కనుక్కోవాలి. ∇φ అంటే డెల్ ఆఫ్ phi అంటే ఏంటో రాయండి. xy² ప్లస్ yz². ఓకే, ∇φ క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్, డెల్ అంటే ఏంటంటే ఒక వెక్టార్ లాగా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు x తోటి డెరివేటివ్ చేయాలి, ఇంటూ i బార్ అని రాయాలి. ఓకే, తర్వాత y తోటి డెరివేటివ్ చేయాలి, y తోటి డెరివేటివ్ చేయాలి, పార్షియల్ డెరివేటివ్. ఓకే, తర్వాత z తోటి పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఇంటూ k బార్ అని రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ i బార్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ x తోటి డెరివేటివ్ చేయండి దీన్ని. ఓకే, సో x ఉన్న దగ్గర 1 రాస్తాం, మిగతా అన్ని కాన్స్టెంట్స్ అన్నమాట. సో 1 × y², ఇంకెక్కడ x లేదు కాబట్టి i బార్ పక్కన జస్ట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x మాత్రమే, వాల్యూ మాత్రం వస్తుంది. ఓకే, ప్లస్ నెక్స్ట్ j బార్ దగ్గర విత్ రెస్పెక్ట్ y గా డెరివేటివ్ చేస్తే ఏదైతే వస్తుందో అది రాయాలి. మిగతా అన్ని కూడా కాన్స్టెంట్ అన్నమాట. సో x × y² కి డెరివేటివ్ 2yx, y² కి డెరివేటివ్ 2y అండ్ x. ఓకే, 2yx ప్లస్ అంటే ఇక్కడ ఇంకో y కూడా ఉంది కాబట్టి y కి 1 అండ్ మిగిలినవన్నీ కాన్స్టెంట్లు, అది యాస్టీజ్ రాయాలి, z². ఓకే, ప్లస్ k బార్ అంటే z కదా, z యాక్సెస్ యూనిట్ వెక్టర్ కదా, z విత్ రెస్పెక్ట్ పార్షియల్ డెరివేటివ్ z తీసుకుని చేయండి. ఇక్కడ 0, ఇక్కడ 2z వస్తుంది. సో 0 ప్లస్ y ఇంటూ z² కి డెరివేటివ్ 2z. ఓకే, అండ్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఈ వాల్యూ? ∇φ వాల్యూ అట్ 2 - 1 దగ్గర క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. ఓకేనా, సో i బార్ ఆఫ్ y వాల్యూ ఎంత? ఇక్కడ -1² అన్నమాట, y వాల్యూ రాయండి, ప్లస్ j బార్ ఆఫ్ 2, y అంటే -1, x అంటే 2, ప్లస్ z² అంటే z ఎంత? 1 కదా, 1² అంటే xyz బదులు ఈ పాయింట్స్ రాయాలన్నమాట. x అంటేనేమో 2, y అంటే -1, z అంటే
plus k bar of this is 2z. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను 2 అయితేనే మామూలుగా ఇట్లా రాస్తాను, z అయితే క్రాస్ చేస్తాను, స్ట్రైక్ చేస్తాను. 2yz, y అంటే -1 అండ్ z అంటే 1. సో del phi, ఈ పాయింట్ ని కాసేపు p అనండి, ఓకేనా. del phi at p is equal to -1 స్క్వేర్ అంటే 1 కాబట్టి i bar, ఇంకా 1 రాయట్లేదు. ఇది మల్టిప్లై చేస్తే -4, 2 into -1 into -4 plus 1 -3. So -3j bar and this is -2k bar. సో మనకి డైరెక్షనల్ డెరివేటివ్ వచ్చింది అంటే పర్టికులర్ పాయింట్ p దగ్గర డైరెక్షనల్ డెరివేటివ్ వచ్చింది. అయితే ఈ ప్రొజెక్షన్ ఈ డైరెక్షన్ లో కనుక్కోమన్నాడు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ కనుక్కున్నాం, ఈ వాల్యూ దగ్గర కనుక్కోమంటున్నాడు కాబట్టి ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డైరెక్షన్ లో క్యాలిక్యులేషన్ చేయమని అడుగుతున్నాడు కాబట్టి దీన్ని ఏదో ఒక వెక్టార్ గా తీసుకుందాం. లెట్ us సపోజ్ సమ్ a bar. ఓకే ఓకే, క్వశ్చన్ ఏంటో ఒకసారి చూపిస్తాను. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఈ పాయింట్ దగ్గర at this vector in the direction. ఈ పర్టికులర్ డైరెక్షన్ లో డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవాలి. ఒక పాయింట్ దగ్గర డైరెక్షనల్ డెరివేటివ్ వచ్చింది అండ్ పర్టికులర్ గా ఈ వెక్టార్ డైరెక్షన్ లో కనుక్కోమంటున్నాడు కాబట్టి సో డైరెక్షనల్ డెరివేటివ్ del phi dot a bar by mod a bar. అంటే ఇంకొక అదర్ వర్డ్స్ లో చెప్పాలంటే దాని షాడో లెంత్ కనుక్కోమంటున్నాడు అంతే ఇక్కడ, ఓకేనా. అంటే ఎలాగుంటుందంటే ఇది సపోజ్ ఒక మనిషి లేకపోతే ఒక ఏరోప్లేన్ ఉందనుకోండి, ఓకే. ఇట్లా ఒక ఏరోప్లేన్ ఉంది. ఈ ఏరోప్లేన్ వెళ్ళేటప్పుడు మనకి దీని షాడో ఇక్కడ పడింది అనుకుందాం, ఓకే. షాడో పడుతుంటుంది కదా, ఇట్లా పడింది, ఓకే. ఈ షాడో లెంత్ ఎంత అంటున్నాడు అంటే ఇదేమో ఏ బార్ మీకు, ఇదేమో del phi. దీని షాడో లెంత్ ఎంత అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే వెక్టార్ ఫార్మేట్ లో చెప్పాలంటే ఇది ఏ బార్ అనుకుందాం, ఇది బి బార్ అనుకుందాం. ప్రొజెక్షన్ అంటే లెంత్ అన్నమాట. ఈ లెంత్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్, దీని మీద పడుతుంది కదా, బి బార్ పైన పడుతుంది కదా. అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ బి బార్. అలాగే ఈ డైరెక్షన్ లో కనుక్కోవాలి కాబట్టి ఏ బార్ డైరెక్షన్ లో కనుక్కోవాలి కాబట్టి డివైడెడ్ బై లో మోడ్ ఏ బార్ రాయండి. డాట్ ప్రొడక్ట్ అంటే ఐడియా ఉంటుంది కదా మీకు, జస్ట్ ఐ బార్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయాలి జే బార్ కోఎఫిషియంట్స్ అండ్ కే బార్ కోఎఫిషియంట్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు del phi వాల్యూ ఎంత, ఐ బార్ మైనస్ 3j బార్ మైనస్ 2k బార్ డాట్ ఏ బార్ అంటే 1 2 2 ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ డివైడెడ్ బై దీని మ్యాగ్నిట్యూడ్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఐ బార్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయండి 1 into 1 ప్లస్ ఆల్వేస్ ప్లస్ పెట్టుకోవాలి. జే బార్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయండి -3 into 2, కే బార్ కోఎఫిషియంట్ మల్టిప్లై చేయండి -2 into 2 డివైడెడ్ బై దీని మ్యాగ్నిట్యూడ్ అంటే స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కోండి 1 square ప్లస్ 2 square ప్లస్ 2 square. ఇది డైరెక్షనల్ డెరివేటివ్ కాబట్టి మోడల్స్ పెట్టుకోండి, పాజిటివ్ రావాలి. ఇది -4 -6 -10 ప్లస్ 1 -8 అండర్ మోడల్స్ బై రూట్ ఆఫ్ 4 4 1 √9. సో 8/3 ఆన్సర్ మీకు, ఓకే. 8/3.